శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాసం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గురు దక్షిణామూర్తి సన్నిధానం వద్ద వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, పాలక మండలి సభ్యులు, ఆహ్వాన సభ్యులు, దేవస్థాన అధికారులు మరియు ప్రధాన అర్చకులు విచ్చేశారు. ఈ సందర్భంగా ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి వాయులింగేశ్వర దివ్యక్షేత్రంలో ఈ రోజు పిల్లలకు వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం ప్రారంభమైందని, జన్మనిచ్చిన తల్లి ఒడిలో నుంచి చదువుల తల్లి సరస్వతి ఒడిలోకి పయనించే ప్రయాణ భాగమే ఈ అక్షరాభ్యాసం అని అన్నారు. అటువంటి అక్షరాభ్యాసం సవ్యంగా జరిగితే ఆ పిల్లల యొక్క భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుందని తెలియజేశారు. వేద పండితులు మాట్లాడుతూ పిల్లలందరి చేత ఓం నమ శివాయ, సిద్ధాయ నమః అనుకుంటూ అక్షరాభ్యాసం ప్రారంభం చేశామని, అక్షరాభ్యాసం చేసిన పిల్లలందరికీ తల్లి జ్ఞాన ప్రసూనాంబికా దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల చల్లని దీవెన ఉంటుందని తెలిపారు. పిల్లలందరూ అద్భుతంగా చదువులన్నీ పూర్తి చేయాలని ఆ తల్లి తన శక్తినిస్తుందని అన్నారు. తల్లి జ్ఞాన ప్రసూనాంబిక అంటే జ్ఞానాన్ని అందించే తల్లి. పిల్లలపై తల్లిదండ్రులు కూడా శ్రద్ధ చూపించాలని, నేడు చదువు చదివితేనే పిల్లలకు భవిష్యత్తు బాగుంటుందని అన్నారు. అదేవిధంగా పిల్లలకి చదివే మంచి ఆస్తి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానిత సభ్యులు మరియు దేవస్థాన అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అక్షరాభ్యాస కార్యక్రమానికి విచ్చేసిన దంపతుల్లో హెచ్ శ్రీనివాసరావు దంపతులు క్యూ లైన్ లో తమ వద్ద ఉన్న పర్సును దారిపూసుకున్నారు. టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ గమనించి శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులకు అందజేశారు. ఎస్బీఎఫ్ సిబ్బంది వారి సమక్షంలో పర్సు ఓపెన్ చేయగా 4 సవర్ల బంగారు చైను, 3,000 రూపాయల నగదును గుర్తించారు. అధికారులు భక్తులను గుర్తించి ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ అధికారులు, ఎస్పీఎఫ్ సిబ్బంది సమక్షంలో హెచ్ శ్రీనివాసరావు దంపతులకు పర్సును అందజేశారు.
కావాలండి తీసుకోండి. అయ్యయ్యో, ఏంటండి? శివాయ